ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున నా హృదయపూర్వక వందనాలు. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి సిద్ధపడిన మీ అందరిపై దేవుని కృప మెండుగా ఉండునుగాక. ఈరోజు మనము ఆదికాండము 15వ అధ్యాయము 1వ వచనం ధ్యానించుకోబోతున్నాం. ముందుగా ప్రార్థన చేసుకొని దేవుని వాక్య ధ్యానంలోకి ప్రవేశిద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, జీవము గల మా దేవ, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు. నాయన, ఈ సమయమున నీ వాక్యమును మేము ధ్యానించుచుండగా నీ ఆత్మ సహాయమును మాకు దయచేయండి. మా హృదయ నేత్రాలను వెలిగించండి. వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో నీ వాక్యము ఫలించున్నట్లు సహాయం చేయండి. యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ఈరోజు మనము ధ్యానించబోయే లేఖన భాగము ఆదికాండము 15వ అధ్యాయము 1వ వచనము. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా, భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగును అని చెప్పెను. మన జీవితంలో ఎదురయ్యే అతిపెద్ద శత్రువు భయం మరియు సందేహం. అబ్రహాము జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేసినప్పటికీ ఒకానొక సమయంలో అబ్రహాము లోపల భయపడ్డాడు. 1వ వచనం చూసినట్లయితే ఇవి జరిగిన తరువాత అని వ్రాసి ఉంది. అంటే ఆదికాండము 14వ అధ్యాయంలో అబ్రహాము 4 రాజులను ఓడించి తన తమ్ముని కుమారుడైన లోతును అతని ఆస్తిని విడిపించి తిరిగి వచ్చాడు. ఆ గొప్ప విజయం తరువాత అబ్రహాము మనస్సులో ఒక రకమైన ఆందోళన మొదలైంది. మానవుడు విజయం సాధించినప్పుడు లోకం మెచ్చుకుంటుంది, కానీ ఆ విజయం తరువాత వచ్చే బాధ్యతలు లేదా శత్రువుల ప్రతీకారం మానవుడిని భయపెడతాయి. అబ్రహాము ఓడించిన రాజులు మళ్ళీ దండెత్తి వస్తారేమో అన్న భయం ఆయనను వేధించి ఉండవచ్చు. సరిగ్గా అదే సమయంలో దేవుని వాక్యం దర్శనమందు ఆయన వద్దకు వచ్చింది. దేవుడు ఎప్పుడూ సరైన సమయంలోనే మనతో మాట్లాడతాడు. ఆయన మన అవసరతను, మన ఆందోళనను ఎరిగిన దేవుడు. మనం బైబిల్ గ్రంథంలో ఏలియా ప్రవక్త కర్మెలు పర్వతం మీద అద్భుతమైన విజయం సాధించి బయలు ప్రవక్తలను సంహరించాడు. కానీ ఆ వెంటనే యెజబెలు బెదిరింపుకు భయపడి అరణ్యంలోకి పారిపోయాడు. మానవుడు ఎంత గొప్ప కార్యాలు చేసినా బలహీన క్షణాలు ఎదురవుతాయి. అబ్రహాము కూడా అటువంటి స్థితిలోనే ఉన్నాడు, కానీ దేవుడు అబ్రహామును విడిచిపెట్టలేదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు కూడా ఒకప్పుడు గొప్ప సాక్ష్యాన్ని కలిగి ఉండి ఇప్పుడు భవిష్యత్తు గురించి భయపడుతున్నారా? గతంలో దేవుడు చేసిన మేలులను మర్చిపోయి రాబోయే సవాళ్లను చూసి వణికిపోతున్నారా? దేవుడు ఈరోజే మీ వద్దకు వచ్చి మాట్లాడుతున్నాడు. మీ పరిస్థితులు ఏవైనా ఆయన సరైన సమయంలో మీతో మాట్లాడతాడు. అంతేకాదు, ఈ వచనంలో భయపడకుము, నేను నీకు కేడెము. భయం అనేది విశ్వాసానికి వ్యతిరేకం. భయం ఉన్న చోట దేవుని శక్తిని చూడలేము. దేవుడు కేవలం భయపడవద్దు అని చెప్పి ఆగిపోలేదు. నేను నీకు కేడెము అని అంటున్నాడు. కేడెము అంటే రక్షణ కొరకు యుద్ధంలో ఉపయోగించే డాలు లేదా కవచము అని అర్థం. శత్రువులు విసిరే ఈటెలు, బాణాలు ఒంటికి తగలకుండా ఇది కాపాడుతుంది. ఇక్కడ దేవుడు నేను నీకు ఒక కేడెమును ఇస్తాను అని అనట్లేదు, కానీ నేను నీకు కేడెము, ఐఎమ్ యువర్ షీల్డ్ అని అంటున్నాడు. అంటే దేవుడు మనకు, మన శత్రువుకు మధ్యలో ఒక గోడలా నిలబడతాడు. శత్రువు మనల్ని తాకాలి అంటే మొదట దేవునిని దాటుకుని రావాలి. కీర్తనల గ్రంథంలో దావీదు అనేక సార్లు యెహోవా నా దుర్గము, నా కేడెము అని కొనియాడాడు. అదే విధంగా కృత నిబంధనలో ఎఫెసీయులకు రాసిన పత్రికలో విశ్వాసం అనే డాలు గురించి మనం చదువుతాము. మనము పాపంతో, సాతానుతో పోరాడుతున్నప్పుడు దేవుని వాక్యమే మనకు రక్షణ కవచం. మీ కుటుంబం మీదకి అనేక బాణాలు రావచ్చు. అనారోగ్యం అనే బాణం మీ శరీరాన్ని గాయపరుస్తుందా? ఆర్థిక ఇబ్బందులు మిమ్మల్ని చుట్టుముట్టాయా? గుర్తుంచుకోండి, దేవుడే మీకు కేడెము. ఆయన అనుమతి లేకుండా ఏ శక్తి మిమ్మల్ని తాకలేదు. లోకరీత్యా మీకు రక్షణ లేకపోయినా పరలోకపు సైన్యం మీకు అండగా ఉంటుంది. మీరు చేయవలసిందల్లా భయాన్ని వీడి ఆయన చాటున దాగడమే.
అదే విధంగా ఈ వాక్యంలో నీ బహుమానము అత్యధిక మగునని చెప్పాను. అబ్రహాము సొదొమరాజు ఇస్తానన్న ఆస్తిని తిరస్కరించాడు. దేవుని పక్షాన నిలబడి లోక సంబంధమైన లాభాన్ని వదులుకున్నాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, నీ బహుమానము అత్యధిక మగును. మనం దేవుని కోసం దేనినైనా వదులుకుంటే ఆయన దానిని నూరంతలుగా తిరిగి ఇచ్చే దేవుడు. అయితే ఇక్కడ దేవుడు ఇచ్చే బహుమానం కేవలం వెండి బంగారాలు మాత్రమే కాదు, దేవుడే మనకు అతిపెద్ద బహుమానం. సర్వశక్తిమంతుడైన దేవుడు మన పక్షాన ఉంటే లోకమంతా మనకు లభించినట్లే. అబ్రహాముకు సంతానం లేదన్న వెలితి ఉంది. ఆస్తి ఉన్నా అనుభవించే వారసుడు లేడన్న వేదన ఉంది. కానీ దేవుడు అత్యధికముగా అనే పదాన్ని వాడాడు. దేవుని లెక్కలు మన లెక్కల కంటే భిన్నంగా ఉంటాయి. మనం బైబిల్ గ్రంథంలో యోబుని చూసినట్లయితే యోబు తనకున్న సమస్తాన్ని కోల్పోయాడు. కానీ అతను దేవునిని దూషించలేదు. తుదకు దేవుడు యోబుకు అంతకు ముందు ఉన్న దానికంటే రెట్టింపు బహుమానాన్ని ఇచ్చాడు. దేవుని కొరకు త్యాగం చేసే ఏ మానవుడు కూడా నష్టపోడు. మీ ప్రార్థనలకు జవాబు రావటం లేదని మీరు అనుకునవచ్చు. కానీ దేవుడు మీకోసం అత్యధికమైన బహుమానాన్ని సిద్ధపరుస్తున్నాడు. మీ ఓర్పుకు, మీ విశ్వాసానికి దేవుడు ఇచ్చే బహుమానం మానవులు ఊహించలేనంత గొప్పగా ఉంటుంది. ఆయన ఇచ్చే శాంతి, సంతోషం మరియు నిత్యజీవం ఏ బహుమానంతోనూ సాటిరావు. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, మీ హృదయం దేని గురించి ఆందోళన చెందుతుంది? అబ్రహాము వలె నీవు ఒంటరిగా పోరాడుతున్నావని భావిస్తున్నావా? దేవుని మాట కంటే లోకపు బెదిరింపులకే ఎక్కువ విలువిస్తున్నావా? దేవుడై నీ కేడమని నమ్మి నీ భారాన్ని ఆయనపై వెయ్యు. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఆయన నీకు రక్షణగా ఉన్నాడు. నీ భవిష్యత్తు ఆయన చేతుల్లో సురక్షితంగా ఉంది. ప్రతి ఉదయము లేచిన వెంటనే ఈ మాటను ధ్యానించు. యెహోవా నా కేడము, ఆయన నా పక్షాన ఉన్నాడు, నేను భయపడను. మీ సమస్యలను దేవుని ఎదుట ఉంచండి. పరిస్థితులు ఎలా ఉన్నా దేవుడు తన వాగ్దానాన్ని నెరవేరుస్తాడని నమ్మండి. ప్రార్థన. మహాగణుడవు, మహోన్నతుడువు, నిత్యము స్తుతింపదగిన మా పరలోకపు తండ్రి, నీ పవిత్ర నామమునకు కోట్లాది స్తోత్రములు. నీవు నమ్మదగిన వాడవు. నీవు చెప్పినది చేయుటకు శక్తిమంతుడవు. నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మాకు ఇచ్చిన రక్షణను బట్టి, పాప క్షమాపణను బట్టి నిన్ను స్తుతిస్తున్నాము. నీ పరిశుద్ధ సన్నిధిలో మా దీనస్థితిని ఒప్పుకుంటున్నాము. మా ఆలోచనల ద్వారా, మా మాటల ద్వారా, మా ప్రవర్తన ద్వారా మీకు విరోధముగా మేము చేసిన ప్రతి పాపమును క్షమించండి. మా హృదయాలలో ఉన్న గర్వమును, అసూయను, లోక సంబంధమైన కోరికలను కడిగివేయండి. నీ రక్తము ద్వారా మమ్మల్ని పవిత్రపరిచి మీ ఆత్మలో నడిపించండి. ప్రభువా, మా ప్రతి అవసరములను ఎరిగిన వాడువు నీవే. మాకు వాక్యమును గ్రహించే జ్ఞానమును, ప్రార్థనలో పట్టుదలను దయచేయండి. అనుదినము నీ కృపలో ఎదుగుటకు సహాయం చేయండి. మా దైనందిన పనులలో నీ రక్షణను, కాపుదలను ఉంచండి. ముఖ్యంగా ఈ సమయంలో చదువుకుంటున్న విద్యార్థులందరినీ జ్ఞాపకం చేసుకోండి. అడ్మిషన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి నీ చిత్త ప్రకారము మంచి మార్గములు తెరవండి. వారి చదువుల ద్వారా నీ నామమునకు మహిమ తెచ్చినట్లు దీవించండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను మీరు దర్శించండి. వారి హృదయాలలో ఉన్న వేదనను మీరు ఎరుగుదురు. వారి కన్నీటిని తుడిచి మీరు అబ్రహాముతో చెప్పినట్లుగా, అబ్రామా భయపడకము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగును అన్న వాగ్దానమును వారి జీవితాలలో నెరవేర్చండి. వారి విశ్వాసమును బలపరిచి అద్భుతమైన సాక్ష్యములను వారికి దయచేయండి. మాకు పంపిన ప్రతి ప్రార్థనా విన్నపమును నీ పాదాల చెంత ఉంచుతున్నాము. వారి ప్రార్థనా అవసరతలను తీర్చండి. ప్రభువా, మా కుటుంబాలలో మీ శాంతిని నెలకొల్పండి. వ్యాధిగ్రస్తులుగా ఉన్న మా ప్రియులందరినీ మీ గాయపడిన హస్తములతో ముట్టి సంపూర్ణ స్వస్థత దయచేయండి. ప్రభువా, నీ సంఘమును దీవించండి. నీ వాక్యమును ప్రకటిస్తున్న సేవకులందరికీ మీ ఆత్మబలమును, జ్ఞానమును ప్రసాదించండి. వారు ఎటువంటి ఆటంకము లేకుండా సువార్తను ప్రకటించుటకు ద్వారములు తెరవండి. సేవకుల కుటుంబాలకు మీ రక్షణ కవచం ఉంచండి. విశ్వాసుల మధ్య ఎటువంటి భేదము లేకుండా అందరూ క్రీస్తు ప్రేమలో కట్టుబడుటకు సహాయం చేయండి. మారుమూల ప్రాంతాలకు మీ సువార్త వెలుగు ప్రసరించినట్లు సహాయం చేయండి. మా దేశమును కాపాడండి. మతపరమైన విభేదాలు మా దేశం నుండి తొలగిపోవును గాక. ప్రకృతి వైపరీత్యాల నుండి, విపత్తుల నుండి మా దేశమును కాపాడండి.
దిక్కులేని వారు, అనాథలు మరియు వితంతువుల మొరను ఆలకించండి. పేదరికముతో బాధపడుతున్న వారికి ఆహారమును, వస్త్రమును, ఆశ్రయమును కలుగజేయండి. మా ఈ విన్నపములన్నిటినీ మీ సన్నిధికి చేరుస్తున్నాము. మా ప్రార్థన ఆలకించి మా జీవితాలలో అద్భుతములను జరిగించమని యేసుక్రీస్తు నామంలో వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమెన్.